పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. 103వ సంకీర్తన 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఆయన కరుణ కటాక్షములను కిరీటముగా మీకు ధరింపచేయాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అన్న వచనము ప్రకారము నాశనములో నుండి మనలను విమోచించగలిగినవాడు మన దేవుడు మాత్రమే. అందుకే ఆ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, అతి సామాన్యులమైన మనలను దేవుడు దృష్టించడానికి మనము కలిగి ఉన్న అర్హతను గూర్చి ఈ వాగ్దానము మనకు తెలియజేస్తుంది. దేవుని దృష్టిలో మనమెంత అల్పమైన వారమో పరిశీలన చేస్తే పరిశుద్ధ లేఖన భాగము మాట్లాడుతుంది, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అని. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ప్రియులారా, మానవ మాత్రుడు ఆయన దృష్టికి ధూళి కణము వలె ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మనలను దృష్టించడానికి మనమేమాత్రమును యోగ్యులము కాదు. నీతి పరిశుద్ధతలను బట్టి చూసిన మన నీతి ఆయన నీతికి, మన పరిశుద్ధత ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము సరిపోయినవి కావు. ఆయన మహాపరిశుద్ధుడు, మనము మహాపాపులము. అయితే ఆ గొప్ప దేవునితో మనలను కలుపుతూ ఉన్న ఒక విషయం ఉంది. ఆ పరిశుద్ధుడగు దేవాతి దేవుడు మనలను దృష్టించడానికి ఉన్న ఏకైక అర్హత ఒకటుంది, అదే కరుణా కటాక్షము. అందుకే పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్నట్లుగా ఆయన మనలను దృష్టించడానికి మనకు అర్హత ఏముంది? మంచి ఉందా? నీతి ఉందా? పరిశుద్ధత ఉందా? లేక బలము ఉందా? జ్ఞానము ఉందా? దేవుడు మనలను చూచుటకు ఆయన యొక్క ఏ లక్షణము మనము కలిగి ఉన్నందుకు ఆయన మనలను చూడాలి, మనలను గుర్తించాలి, మన ప్రార్థన అంగీకరించాలి. ఆయన మనను గుర్తించడానికి, మన ప్రార్థన అంగీకరించడానికి ఈ లోకములో మనము కలిగి ఉన్నది ఏది లేదని మనకు తెలుసు. దేవాతి దేవునికి కూడా తెలుసు. అందుకే ఆ దేవుడు మనలో చూస్తున్న ఒకే ఒక విషయము కరుణ కటాక్షము. పాపులమైన మనలను చూడగానే ఆయనకు పాపము కనబడుతుంది, అతిక్రమము కనబడుతుంది. ఫలితముగా మనకు శిక్ష ప్రాప్తించాలి. అయితే దీర్ఘశాంతము వహిస్తూ మన రక్షణ కొరకు మరిన్ని అవకాశాలు మనకిస్తూ మన రక్షణకు కరుణా కటాక్షములు ఆధారము చేసుకొని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అపవాది అయిన సాతాను మన తలపై పాపపు ఫలితము శిక్ష అని రాసి పెడితే, ప్రేమ కలిగిన దేవుడు కరుణ కటాక్షమని వ్రాస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు చెడు మార్గములో జీవిస్తున్నారేమో, నాశనమునకు నడిపించే జీవితము కలిగి ఉన్నారేమో, ఒకవేళ మీరు త్రాగుబోతులై ఉన్నారేమో, వ్యభిచారులై ఉన్నారేమో, ఒకవేళ మేము ఎలా మారగలమో అని రాత్రి అనుకుంటున్నారేమో. కానీ ప్రభు మీకు నూతనమైన జీవితమును ఈ రాత్రి ఇవ్వగలడు. చక్కని దీవెనకరమైన జీవితమును ఈ రాత్రి ప్రభు మీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం ఒక స్త్రీని గురించి చదువుతాము. ఆమె ఒక సమరయ స్త్రీ. ఆమె అనేక పాపములతో నిండి ఉన్నది. ఆమె ఈ లోక ఇచ్చలకు, శరీరాశలకు బానిసైపోయింది. ఇంకను అనేక మంది భర్తలు ఆమెకున్నారని అనైతికమైన జీవితమును ఆమె జీవించినది. అటువంటి పరిస్థితిలో బావి యొద్ద నీళ్లు చేదుకోవడానికి ఆమె అక్కడకు వచ్చినది. అక్కడ ఆమె సర్వశక్తుడైన దేవుని స్వరాన్ని విన్నది. అవును, యేసు ప్రభు సర్వశక్తుడైన దేవుడై ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క హృదయాన్ని
ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె ఎలా జీవించిందో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమె జీవించిన జీవితాన్ని ఆయన ఆమెకు స్పష్టముగా తెలియజేశాడు. అందుకే ఆమె జీవించిన జీవితమును ఆయన ఆమె యందు జాలిపడ్డాడు కనుకనే ఆయన ఆమెతో ఆదరణ మాటలు పలికాడు. కాబట్టి ఆమె సర్వశక్తుని యొక్క స్వరాన్ని విన్నది. ఆమె ఆయన మాటలు వినగానే ఆమె సంపూర్ణముగా రూపాంతరపరచబడినది. ఆయనను తన స్వంత రక్షకునిగా అంగీకరించినది. అంత మాత్రమే కాదు, కాని యేసయ్యను గురించి ఇతరులకు చెప్పడానికి ఆమె ఊరిలోనికి వెళ్ళి యేసును గురించి మాటలు ఆ ప్రజలకు తెలియజేసింది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అదే దేవుడు ఈ రాత్రి మీ జీవితాన్ని విమోచించి రూపాంతరపరచగలడు. ప్రభు మీకు నూతన జీవితమును ఇవ్వగలడు. క్రీస్తుతో నిండిన జీవితము పాపము నుండి మీరు విమోచించబడినట్లుగా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపమునకు రావలసిన శిక్ష అనే కిరీటాన్ని తన ప్రియమైన కుమారుని తలపై ముళ్ళ కిరీటముగా ధరింపజేసి ఆయనను ఆశ్రయించిన మనందరికీ కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపచేస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఎన్నలేని కరుణ కటాక్షము ఆయనకు కలుగుతుంది. అనేక అతిక్రమములు చేసి దోషిగా మారిన నీవు రక్షింపబడడానికి కేవలము కృపా కనికరమే ఆధారమని ఈ రాత్రి ఈ వాగ్దానము మనకు తెలియజేస్తుంది. ఈ గొప్ప దేవుడు నిన్ను చూస్తున్న ప్రతి సమయంలో కరుణా కటాక్షములు ఆయనకు కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఇంకను నిన్ను నన్ను క్షమిస్తూ, నిన్ను నన్ను రక్షిస్తూ, నిన్ను నన్ను కాపాడుతూ క్షేమము, శాంతి, సమాధానము, ఆరోగ్యము అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉన్నవన్నీ కృపను బట్టి నువ్వు కలిగి ఉన్నావు, కానీ మరి దేనిని బట్టి నీకు అనుగ్రహింపబడలేదు. అయితే ఈ కృప శాశ్వత కాలమా అంటే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, కృపా కనికరములు ముగిసే ఒక రోజు ఉంది. దీర్ఘకాలము దేవుడు నీపై చూపిస్తున్న కృపను నిర్లక్ష్యపెట్టి మార్పు కొరకు నువ్వు వేడుకొనకపోతే ఏదో ఒక రోజున కృప ముగుస్తుంది. ఏదో ఒక రోజున ఆ కృప ముగుస్తుంది. ఆ రోజున నీ క్రియలకు ఫలము పొందుకుంటావు. కనుక కరుణా కటాక్షములు దయతో నీకు కిరీటముగా ధరింపజేసి నిన్ను గుర్తిస్తూ, నిన్ను క్షమిస్తూ, నిన్ను కాపాడుతూ ఉన్న దినాలలోనే రక్షకుని చేరుకొని రక్షణ అందుకోవాలి. నీ పాపాన్ని బట్టి, నీ అతిక్రమాన్ని బట్టి, దేవునికి దూరముగా జీవిస్తున్న నీ జీవితాన్ని బట్టి అన్నీ తెలిసి కూడా ఆయన గాయములు నువ్వు మరలా మరలా రేపుతూ ఉంటే నిన్ను శిక్షించాలి అని అనుకుంటున్నాడు. కరుణ కనపడుతుంది. ఆయనకు నీ క్రియల ఫలితము నీకివ్వాలని చూస్తే ఆయనకు కటాక్షము గుర్తొస్తుంది. కాబట్టి ఆయన నిన్నెంత మాత్రము శిక్షించలేకపోతున్నాడు. చూడండి, మన అతిక్రమ క్రియ ఫలితాన్ని తన ప్రియ కుమారుడైన యేసుపై వేసి ఆ శిక్షను ఆయన భరించి మనపై కృప చూపిస్తున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన దోషములను బట్టి మన శిక్ష ఆయన మీద పడింది. మనము కృప పొందుకున్నాము. అందువల్లే ప్రస్తుతము మన కృపకాలము ఎంతో స్వేచ్ఛగా, ఇంత అతిక్రమములు చేసి ఉన్నా, ఎంత దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నా అదే కృప, అదే కనికరము ఆయన మనపై చూపిస్తూ మన దినాల్ని ఇంకా పొడిగిస్తూ మనకింకా అనేక అవకాశాలు కల్పిస్తూ కృపకాలము దాటిపోకముందే ఇప్పటికైనా నా దగ్గరికి వస్తారా అని మరలా మరలా ఆయన మనతో మాట్లాడుతూ అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, అది పాపమైన, రోగమైన, శాపమైన, ఏదైనా ఇంతవరకు నీవైన కృపను పొందుకుంటూ వచ్చావు. ఆయన కరుణ, ఆయన కటాక్షము నిన్నింతవరకు నడిపించింది. అయితే ఆయన కృపకాలం ఎప్పుడు దాటిపోతుందో తెలియదు. నీకిచ్చిన సమయము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కాబట్టి కృపకాలము దాటిపోకముందే ఇప్పటికైనా ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీవు గనక నీ జీవితాన్ని
నీ హృదయాన్ని కృపకాలము దాటిపోకముందే ఆయన చేతుల్లో పెడితే అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈ లోకములో 100 రెట్ల ఆశీర్వాదము, పరలోకములో నిత్య జీవాన్ని కూడా పొందుకోబోతున్నావు. మరింత కృప చూపిస్తున్న దేవుని నీవు ఇంకా మరిచిపోతూనే ఉంటావా? ఇంకా ఆయన గాయాలను రేపుతూనే ఉంటావా? దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటము భరించాడు. నీ కొరకు నీ శిక్ష అంతా ఆయన భరించాడు. నీకు గొప్ప విడుదల ఇవ్వాలని, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని, ఈ లోకములో నీకెన్ని రకాల కిరీటాలు ఉన్నా ఆ కిరీటములన్నీ కూడా కృపాక్షేమములు అనే కిరీటముల ముందు తక్కువే. కాబట్టి దేవుని కృప కొరకు కనిపెట్టుకో, ఆయనను ఆశ్రయించు. నువ్వెంత ఘోరమైన పాపములో ఉన్నా, నీ రోగం ఎంత భయంకరమైనదైనా, నీ సమస్యలెంత భయంకరమైనవైనా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. ఆయన కృప, ఆయన కరుణ, ఆయన కటాక్షము నిన్ను తప్పక లేవనెత్తబోతుంది. కృపకాలము దాటిపోకముందే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి పాపము లేనటువంటి జీవితము ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆశ్చర్యపడవచ్చుండును. దేవుని వాక్యము మీ జీవితమును మార్చగలదు. అవును, యేసయ్య ఆ స్త్రీతో మాట్లాడాడు. ఆమె ఒక పాపి, కానీ ఆ తరువాత ఆమె ఇతరులకు యేసు క్రీస్తును గురించి చెప్పగలిగి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీ జీవితంలో కూడా అదే కార్యము జరగబోచున్నది. అటువంటి జీవితమును మీరు పొందుకోవాలంటే కేవలము ప్రభు వైపు మాత్రమే చూడండి. మీ కొరకే ఆయన శిలువపై తన ప్రాణాన్ని అప్పగించాడు. కనుకనే ఈ రాత్రి మీరు ఆయనను హత్తుకొనండి, మరియు ఆయనకు ఈలాగున మొరపెట్టండి. ప్రభువా, మా పాపములను క్షమించుము, మాకు నూతన జీవితమును అనుగ్రహించుము, నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కడుగుమని అలాగున ప్రార్థన చేసుకుందాం. ఆ సమరయ స్త్రీ నూతన జీవితాన్ని పొందుకున్నట్లుగా మీరు కూడా ఈ రాత్రే నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ రాత్రి ఆయనకు మొరపెట్టండి. అటువంటి గొప్ప ధన్యత మీరు పొందుకొనులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నావు. దేవా, ఎంత కరుణ, ఇంత కటాక్షములు మాపై చూపిస్తూ ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టారు. నువ్వెంతగానో మాపై కరుణ చూపిస్తూ ఉన్నావో అంతగా నిన్ను మర్చిపోతున్నామయ్యా. తండ్రి, ఈరోజు మరలా నీ వాగ్దానము ద్వారా మాకు గుర్తు చేస్తున్నారు. కరుణ కటాక్షములను మీకు కిరీటముగా ఉంచాను, భయపడకండి, నా దగ్గరకు రండి అని మరలా మమ్మల్ని పిలుస్తూ ఉన్న తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఈ వాగ్దానము ఎంతమంది విన్నారో, వారి పాపము ఎంత కఠినమైనదైనా, ప్రజలందరూ సొంత బంధువులే వారిని అసహించుకుంటూ ఉన్నా వారి జీవితాన్ని బట్టి మీరు మాత్రం ఇంకా కృప చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మా పాపములన్నిటినీ క్షమించి నీ యొక్క విలువైన రక్తముతో మమ్మను కడిగి శుద్ధులనుగా చేయము. ప్రభువా, మా జీవితాన్ని నాశనము నుండి విమోచించుము, మరియు నీ దయతో మమ్మను కరుణ కటాక్షములు గల కిరీటముగా మార్చుము. యేసయ్య, సమరయ స్త్రీ వలె మా పాపపు జీవితాలను సంపూర్ణముగా మార్చుము. దేవా, మా హృదయాన్ని నీ ప్రేమ మరియు సత్యముతో నింపుము. ప్రభువా, మా జీవితము పక్షిరాజు యవనము వలె మేము పునరుద్ధరించబడినట్లుగాను, మరియు నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయండి. దేవా, ఈ రాత్రి మా పాపపు జీవితమును నీ రక్తము ద్వారా విమోచించబడుటకు, మేము నిన్ను విడవకుండా గట్టిగా పట్టుకొనుటకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా, మా జీవితము నీ కృపకు సాక్ష్యముగా ఉండునట్లుగా చేయము. ప్రభువా, నూతన జీవితమును మరియు క్రీస్తుతో నిండిన జీవితాన్ని మాకు దయచేయమని
నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి, వారి పనంతటిని ఆశీర్వదించండి. అయా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. అయా, విద్యార్థులను జ్ఞాపకము చేసుకొని జ్ఞాన వివేకాల చేత బిడ్డలను ఆశీర్వదించి, అయా, వారి చేయి పట్టుకొని కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను, వారి చేతుల కష్టార్జితమును కూడా జ్ఞాపకము చేసుకొని వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితాలలో నుండి, వారి కుటుంబాలలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. అయా, ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయా, బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. మీ పరిశుద్ధ నామమున విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకొని దీవించి, అయా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మాత్మీల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.